తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో పోటీ చేస్తామని పవన్ ప్రకటించడంతో ఆ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బత్తుల బలరామకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. అభిమానులు కూడా సంబరాల్లో మునిగిపోయారు. రాజానగరం నియోజకవర్గంలో 50,000 మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న బత్తుల బలరామకృష్ణతో మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు. రిపబ్లిక్లను పురస్కరించుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు రాజానగరం రాజోలుకు సంబంధించి మేము ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పి 2 టికెట్లు ప్రకటించడం జరిగింది. రాజానగరం నియోజకవర్గంలోని జనసైనికులందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ఇది ఇక్కడ మన దగ్గర రాజానగరం ఇన్ఛార్జి బత్తుల బలరామకృష్ణ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మొట్టమొదటిసారిగా జనసేన పార్టీ ఇక్కడ రాజానగరం టికెట్ ప్రకటించడం ఇది చాలా ఆనందించవలసినటువంటి విషయంగా మేము భావిస్తున్నాము. రాజానగరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆనందిస్తున్నారు. ముఖ్యంగా జనశ్రేణులు చాలా చాలా సంతోషంతో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ రాజానగరం నియోజకవర్గం 0 స్థాయి నుంచి ఈరోజు రాష్ట్రంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లింది జనసేన పార్టీ. ఇక్కడ జాయినింగ్ల విషయంలో 38,000 మంది పార్టీలో జాయిన్ అవ్వడం అనేది చాలా ఎసెట్గా మారింది. అదేవిధంగా ప్రజా సమస్యల పట్ల అన్ని విధాలుగా కూడా స్పందించడం జరిగింది. రోడ్ల విషయాల్లో కానీ ఇక్కడ వీధి లైట్లు కానీ తాగునీరు విషయంలో కానీ సాగునీరు విషయంలో కానీ రైతుల సమస్యల పట్ల కానీ ప్రతి సమస్య పట్ల కూడా మేము స్పందించడం విధానం, దానికి జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు జన సైనికులు సపోర్ట్ చేయడం వల్ల ఈ విధంగా వారు పూర్తి స్థాయిలో ఇక్కడ రిపోర్టులు తీసుకుని ఇక్కడ రాజానగరానికి వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించి రాజానగరం నియోజకవర్గ ప్రజల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకుని జనసేన టికెట్ కేటాయించడం మాకు చాలా సంతోషంగా ఉంది. గెలుపు ధీమాతోటి ఈ టికెట్ ప్రకటించారు. ఖచ్చితంగా ఇక్కడ 50,000 ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా జనసేన పార్టీ టీడీపీ ఐక్యతతో వెళ్ళి ఇక్కడ అలయన్స్లో ఖచ్చితంగా గెలవబోతున్నాము. అది ఖచ్చితమైన రిపోర్ట్లు కూడా ఉన్నాయి. దానికంటే ముందు ఇక్కడ ప్రజలు కష్టపడుతున్నారు. జనసేన కార్యకర్తలు నాయకులు వీర మహిళలు కష్టపడుతున్నారు. ఆ కష్టాన్ని ఫలితం ఇవ్వాలని చెప్పి ఈ రాజానగరం సీట్ అనౌన్స్ చేశారని మేము పొత్తులో భాగంగా టీడీపీ మీకు ఏ విధంగా సహకరిస్తుంది? ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు పూర్తి స్థాయిలో పైనుంచి కింద వరకు కూడా ప్రతి కార్యకర్త ప్రతి టీడీపీలో ఉన్న ప్రతి శ్రేణులందరూ కూడా మేము కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం, ఐక్యత ఉన్నాం, స్నేహశీలంగా ఉన్నాము, బంధుమిత్రుల సమేతంగా అందరూ కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందువల్లంటే వాళ్ళ మధ్య మా మధ్య వైసీపీ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా మాత్రం పూర్తి స్థాయిలో మేమందరం అర్థం చేసుకుని ఒక మంచి అవగాహనతో ఉన్నాము. పొత్తులో విముక్త ఆంధ్రప్రదేశ్, పొత్తులో రాజానగరం విముక్తి వైసీపీగా మేము చేయాలనేది మేము పట్టుదలతో ఉన్నాం. కాబట్టి టీడీపీ జనసేన ఖచ్చితంగా ఐక్యతతో పోరాడి 50,000 ఓట్ల మెజారిటీతో జనసేన ఇక్కడ పార్టీ గెలవబోతుంది. రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ చాలా పటిష్టంగా ఉన్నదని చెప్తున్నారు. టీడీపీతో పొత్తుతో కలిసి జనసేన పార్టీ ఇక్కడ అఖండ మెజార్టీ సాధిస్తుందనే ధీమాతోటి తమకు మొట్టమొదటిగా ఇక్కడ రాజానగరం టికెట్ను ప్రకటించడం జరిగిందని చెప్పేసి వీళ్ళు ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, కోరుకొండ.